మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాచమల్ల తెలుగు. ఈ వీడియో కొద్ది కోపంలో చేద్దాం అనుకుంటున్నా, కానీ యాక్చువల్లీ టాపిక్ ఈజ్ వెరీ సీరియస్. నేను నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, మీకు తెలుసు కదా, onewaytolife.com. దీని ద్వారా నేను థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాను ఇప్పటి వరకు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ నాతో మాట్లాడతారు, కెరియర్, రిలేషన్షిప్, ట్యాక్స్, అవన్నిటి గురించి నాతో మాట్లాడతారు. సో నాకు సొసైటీలో ఏం జరుగుతుందనేది చాలా బాగా తెలుసు. ఒక చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది మగవాళ్ళ దిక్కు. నేను ఓన్లీ మగవాళ్ళ సపోర్టర్ కాదు, నేను లేడీస్ని చాలా ప్రేమిస్తాను. ఐ రెస్పెక్ట్ విమెన్ వెరీ హైలీ. లేడీస్ గురించి నా సగం కంటే ఎక్కువ జీవితం నేను నాశనం చేసుకున్నా లవ్లో. సో నేను ఈ వీడియోలో మగవాళ్ళతో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాను, కానీ వికాస్ నువ్వు ఓన్లీ మగవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అనకండి. నాతో ఇప్పటి వరకు మాట్లాడిన లేడీస్ onewaytolife.com ద్వారా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది నేను లేడీస్కి ఎంత సపోర్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మగవాళ్ళు కాన్స్టెంట్గా చిన్నప్పటి నుంచి ఒక ప్రెషర్లో ఉంటారు. ఆ ప్రెషర్ ఇస్ కెరియర్. ఒక మగవాడికి వాడు చూడడానికి ఎంత బాగున్నా వాడిని ఎవ్వడూ దేకడు వాని దగ్గర ఒక మంచి ఉద్యోగమో లేకపోతే టాప్ అండ్ బిజినెస్సో లేకపోతే. సో వాడు పుట్టినప్పటి నుంచి ఇంట్లో అరే చదువురా, ఉద్యోగం దొరకదురా, చదువురా, ఇంజనీరింగ్ చేయరా, డాక్టర్ చేయరా అని వాడిని ప్రెషర్ పెడుతూనే ఉంటారు. వాడు స్కూల్ల టెన్షను, ఇంటర్మీడియట్ల టెన్షను, ఇంజనీరింగ్ల టెన్షను, మళ్ళీ జాబ్ ఎక్కిన తర్వాత మేనేజర్లు వాడిని పీకి టెన్షను. వాడికి సోషల్ లైఫ్ అంటే బయటికి వెళ్ళి ఒక అమ్మాయిలు ఎవరినన్నా కలిసి మాట్లాడి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ పెంచుకునే ఛాన్సే లేదు ఇవాళ రేపు. నాకు తెలిసిన ఎంతమంది మగోళ్ళు 30 ఏజ్ దాకా ఒక అమ్మాయిని షేక్ హ్యాండ్ చేయలేదంట, హగ్ చేయలేదంట. పాపం ఎట్లాంటి పరిస్థితి అయిపోయింది మన సొసైటీలో. మీరు అనుకుంటుండొచ్చు ఎందుకు షేక్ హ్యాండ్ చేయాలా, ఎందుకు హగ్ చేయాలి ఒక అమ్మాయిని. వి లివ్ ఇన్ ఎ సొసైటీలో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. వాళ్ళకు ఒకరితో ఒకరికి పరిచయం ఉండాలి, ఒకరితో ఒకరికి కంపాటబిలిటీ ఉండాలి. సో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. సో దాంట్లో ఫ్రెండ్షిప్లో టచ్ ఉంటుంది, అంటే షేక్ హ్యాండ్ ఉంటుంది, మామూలుగా ఒక ఫ్రెండ్లీ హగ్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి, మనుషులు కాఫీ తాగుతారు, మాట్లాడతారు. దాంట్లో ఏమైతే లేడీస్కి మగవాళ్ళ మెంటాలిటీ తెలుస్తుంది, మగవాళ్ళకి లేడీస్ మెంటాలిటీ తెలుస్తుంది. దాంట్లో ఎవరో పరిచయం అవుతారు లైఫ్ పార్ట్నరు, వాళ్ళని ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటారు. వరల్డ్ వైడ్ ఇలానే జరుగుతుంది. కానీ ఇండియాలో మగవాడికి ఇంకొక అమ్మాయిని కలిసే టైమే లేదు కాబట్టి 30 ఏళ్ళ దాకా వాడు మంచిగా పీకించుకొని వాడు కెరియర్ ఎన్నుకుంటున్నాడు. 30 ఏజ్లో వాడు ఇక మ్యారేజ్ చేసుకుందాం, ఎందుకంటే మనకు తోడు కావాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపు మనిషి దగ్గర అన్నీ ఉన్నాయి. ఈఎంఐలో మంచి ఇల్లు కొనుక్కుంటున్నాడు, కారు కొనుక్కుంటున్నాడు, ఐఫోన్లు కొనుక్కుంటున్నాడు, మోటార్ సైకిల్స్ కొనుక్కుంటున్నాడు, టూర్లు పోగలుగుతాడు. కానీ కంపానియన్ కావాలి కదా. ఒక వ్యక్తి డే టు డే మన లైఫ్లో లేకపోతే లోన్లీనెస్ అనేది వచ్చేస్తుంది. సో పార్ట్నర్ కావాలా, కంపానియన్ కావాలని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం మగోడు. సెక్స్ గురించి అని ఒకటే కాదు, దినమంతా చేస్తామో ఉంటామా, సెక్స్ కాదు కదా. సో మగోడు యాక్చువల్గా పెళ్లి చేసుకునేది కంపానియన్షిప్ గురించి. దాంట్లో సెక్స్ అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఏమవుతుంది, వాడు మ్యారేజ్ చేసుకునేకి రెడీ అయినప్పుడు అరేంజ్ మ్యారేజ్కి పోతాడు. ఇండియాలో వాడు ఎంత పెద్ద తోపు కానివ్వండి, వాడు ఒక 30 lakhs 40 lakhs per annum సంపాదించే ప్రొఫెషనల్ అయినా వాడు అరేంజ్ మ్యారేజ్కి పోతాడు, ఎందుకంటే వాడికి టైమే లేదు లేడీస్ని కలిసేది. సో అరేంజ్ మ్యారేజ్కి వాడు పోయినప్పుడు వాంతో జరిగే అన్యాయం ఏం తెలుసా, ఇవాళ రేపు అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్, ఇప్పుడు అమ్మాయిలు కూడా 27, 28, 29 ఏజ్లో ఉంటున్నారు. ఇప్పుడు మొగోడు 30, 31 ఏజ్లో ఉంటే అమ్మాయిలు 29 ఏజ్ ఉంటున్నారు. 29 ఏజ్లో కూడా అమ్మాయిలు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటలేరు. వాళ్ళు జాబులు చేస్తున్నారు, వాళ్ళు ఇంజనీరింగ్ చేసిర్రు, కానీ అమ్మ నాన్న డిసిషన్, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా అమ్మ నాన్న పర్మిషన్ తీసుకోవాలి, మా అమ్మ నాన్న కన్విన్స్ చేయాలి. ఎందుకు చేయాలి మీ అమ్మ నాన్న కన్విన్సు? నువ్వు ఒక ప్రొఫెషనల్, నువ్వు ట్యాక్సులు కడుతున్నావు, నువ్వు శాలరీ తీసుకుంటున్నావు, నువ్వు ఒక కంపెనీకి పెద్ద పెద్ద పనులు చేసి పెడుతున్నావు, నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు సెలెక్ట్ చేసుకోలేవా?
ఓకే ఫైన్, మీ అమ్మా నాన్నని కన్విన్స్ చేస్తా, ఓకే చేస్తా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మీ అమ్మా నాన్నతో మాట్లాడినప్పుడు అరేంజ్ మ్యారేజ్లో మీ అమ్మా నాన్న మరీ ఓవర్గా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు అమ్మాయిలే దేవతలు, మోగోళ్ళు పిచ్చినా కొడుకులు అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్ ఇప్పుడు. ఓకే, అమ్మాయిలను ప్రొటెక్ట్ చెయ్యాలి. నేను కూడా అమ్మాయిల దగ్గర చాలా ప్రొటెక్టివ్. నా లైఫ్లో ఉన్న అమ్మాయిలను అడగండి, యూ విల్ అండర్స్టాండ్ దాట్. సో ఇప్పుడు ఏమవుతుంది, మగోడు అరేంజ్ మ్యారేజ్లా అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్కి తోని డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు సిగ్గు లేకుండా, నేను అంటున్నా సిగ్గు లేకుండానే అనేసి, నీ పే స్లిప్స్ చూపి, నీ సిబిల్ స్కోర్ చూపి. అరే ఇంద్రాబాయ్, నాకు అర్థమైతే లేదు, పే స్లిప్స్ చూపి, సిబిల్ స్కోర్ చూపి. ఎంత ఇన్సల్ట్ తెలుసా ఇది ఒక హ్యూమన్కి, ఒక వ్యక్తికి. ఏంది లోన్ ఇస్తుర్రా, నాకు ₹1,00,00,000 లోన్ ఇస్తుర్రా ఇప్పుడు మీకు నా పే స్లిప్స్ సిబిల్ స్కోర్ చూపించడానికి? అరే ఆడు మనిషి ఎట్లాంటోడు అది చూడండి. అరే ఉద్యోగాలు ఇవాళ ఉంటాయి, ఓకే నా పే స్లిప్ చూపిస్తే ఇప్పుడు నాకు 2,00,000 వస్తాయి, వేరే ఇన్కమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, నా పే స్లిప్స్ చూపిస్తా. ఇప్పుడు తీసుకోండి వికాస్ పే స్లిప్స్, ఐటీఆర్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, నా సిబిల్ స్కోర్ టాప్ అన్నీ బాగున్నాయి, తీసుకోండి. మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా, చేసుకున్న తర్వాత ఉద్యోగం వదిలేస్తా. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. లేతే ఉద్యోగం పోతుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్, నా సిబిల్ స్కోర్ పాడైపోతుంది, ఇంటి ఈఎంఐ కట్టలేను, ఇల్లు పోతుంది, బ్యాంక్ కోడ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు, కార్ బ్యాంక్ కోడ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు, లేకపోతే నాది యాక్సిడెంట్ అవుతుంది, కాలు ఇరిగిపోతుంది, కుంటొన్న అయిపోతా. అప్పుడు ఏం చేస్తారు? నా ఉద్యోగం పోయినా, నా కాలు ఇరిగి కుంటొన్నైనా మనసు మంచిగా ఉంటే అప్పుడు మీ అమ్మాయిని నేను మంచిగా చూసుకోగలుగుతా. మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్ గుర్తుపెట్టుకోండి. మరీ గలీజ్ బిజినెస్ లాగా ఎప్పుడు మొగోన్ పే స్లిప్స్, నువ్వు ఎంత సంపాదిస్తావు అమ్ముకుంటుర్రా మీ అమ్మాయిని. ఆర్ యూ సెల్లింగ్ యువర్ డాటర్? అరే ఇంత ఇన్సల్ట్ చేస్తున్నారు, ఇది మొగోళ్ళని నాకు అర్థమైతే లేదు. సిగ్గులేని పని ఇది. మామూలుగా అడగండి, నీ శాలరీ ఎంత, ఓకే అడగొచ్చు. యాక్చువల్లీ మొగోన్ శాలరీ ఎప్పుడు కూడా మన ఇండియన్ కల్చర్లో ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఏ ఫాదర్ అయితే వాళ్ళ డాటర్ని మొగోడికి ఇయ్యనికి ఆ మొగోన్ శాలరీ పే స్లిప్స్ అడుగుతున్నాడు, వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అడిగిరు రాయనని. అప్పుడైనా జీతం ఎంత ఉండే పెళ్లి చేసుకుంటప్పుడు అడగండి. గింతుండే జీతం కంపేర్ టు ఇప్పుడు ఉన్న మొగోడు జీతంకే. ఇప్పుడు మొగోడు జీతం ₹1,00,000 పైన ఉంటే అప్పుడు జీతం 5,000 ఏమో ఉంటుండేనేమో. అయిననే వాళ్ళ డాటర్ మ్యాటర్ రాగానే నీ పే స్లిప్స్ చూపి, నీ సిబిల్ చూపి, నీ ఐటీఆర్ చూపి, బాడీ స్కాన్ చేపియండి, లోపల బొక్కలు కూడా అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, మెంటల్ బ్రెయిన్ స్కాన్ ఉంటుంది అన్నమాట ఒకటి, బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేస్తుందా లేదా, అన్నీ చేపియండి రా భయ్. మళ్ళీ అప్పుడు మీ కూతురుది కూడా చేయాలి కదా అన్ని స్కాన్లు. మీ కూతురు బీజీవీ చేయాలి, బ్యాక్గ్రౌండ్ చెక్, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే ఏంది అంతా తెలియాలి కదా. మళ్ళీ ఇప్పుడు మాకు కూడా మొగోని ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారంటే మీ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయాలి. మళ్ళీ ఫేర్ ప్లే ఆడదాం. మళ్ళీ మీ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే, ఎన్ని బ్రేకప్లు అయినాయి, ఎంతమందికి ప్రామిస్ చేసింది, అవన్నీ కూడా మాకు తెలియాలి కదా. మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ, నేను మొగోళ్ళకి సపోర్ట్ అని కాదు, లేడీస్ని కింద నీచం చూపిస్తున్నా అని కాదు. సొసైటీ ఇప్పుడు అట్లుంది సిచ్యువేషన్. సొసైటీని కాపాడాలా, మ్యారేజెస్ అనేది మంచిగా ఉండాలా అంటే మొగోడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మొగోడికి అక్కడనే ఎక్కడైతే మొగోడు పే స్లిప్స్ అడిగి మొగోడిని ఇన్సల్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ స్టేజ్లో, అక్కడనే వాడు మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా దిక్కు నెగిటివ్ పెంచేసుకుంటున్నాడు. వాడు జీవితాంతం మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా దిక్కు నెగిటివ్గా చూస్తాడు. వాడు ఇంకేం చూసుకుంటాడు, మీ అమ్మాయిని మంచిగా. అరే మనసు మంచిగా ఉందా అది చూడండి. అది చూడాలి, ఎట్లా తెలవాలా, టైం స్పెండ్ చేయండి. గిట్లా ఇవాళ కలవగానే ఇట్లా రేపు మ్యారేజ్ ఫైనల్, ఎల్లుండి పెళ్ళని కాదు, టైం స్పెండ్ చేయండి. మీ అమ్మాయిలకు తొందరగా పెళ్ళిళ్ళు చేయండి రా బాబు. 29 years దాకా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు, నాకు అర్థమైతే లేదు. సరే మీ అమ్మాయి పెద్ద ప్రొఫెషనలు, డాక్టరు, పెద్ద లాయరు, పెద్ద పైలటు, పెద్ద ఇది, దాని గురించి పెళ్ళి చేసుకుంటే మీ అమ్మాయికి చదువుకోనికి టైం దొరకదు. పెళ్ళి చేసుకున్నాక చదువుకోవచ్చు కదా. ఇండియాలో ఎప్పుడు అమ్మాయిలు 30 ఏళ్ళ క్రితం కూడా పెళ్ళి చేసుకున్నాకనే చదివిర్రు. ఇప్పుడు తొందరగా పెళ్ళి అంటే మీరు అమ్మాయి మ్యారేజ్ తొందరగా ప్లాన్ చేస్తే ఒక 22, 23 ఏజ్లో ప్లాన్ చేస్తే మీరు మీ కాబోయే అల్లుడితో కూడా టైం స్పెండ్ చేయవచ్చు. ఇప్పుడు వికాస్ వచ్చిండు, మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు,
ఓకే వికాస్ 6 months టెస్టింగ్ టైం, నువ్వు రా, మా ఇంటికి రా, పండుగలకు రా, మనం కలుద్దాము, మన పరిచయాలు పెరుగుతాయి, అమ్మాయితో కూడా పరిచయం పెరుగుతుంది. 6 months తర్వాత ఆలోచిద్దాం మ్యారేజ్ గురించి. అప్పుడు పే స్లిప్స్ అడిగే అవసరం లేదు, మీకు అన్నీ తెలిసిపోతాయి ఓపెన్గా. వాడి పద్ధతి ఏంది, వాడు డబ్బులు వేస్ట్ ఖర్చు పెడతాడా, వాడికి అప్పులు ఉన్నాయా, వాడి హోదా ఏంది, వాడు మంచోడా కాదా. ఒక 6 months స్పెండ్ చేయండి మంచెంబడి. నేను ఒక్కటే చెప్తున్నా, అమ్మాయిల మదర్ ఫాదర్కి మీరు చేసేది కరెక్ట్ కాదు. మ్యారేజ్ అనేది బిజినెస్ కాదు. ఒక మొగోడికి ఇన్కమ్ అనేది శాశ్వతంగా అంతనే వస్తుందని కాదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద యాక్టర్లు, వాళ్ళు కూడా నాశనం అయిపోయి కిందకు పడిపోయారు. అంటే రేపటి దినము వాడి ఉద్యోగం పోతే మీ అమ్మాయి వాడిని వదిలేసి వెళ్ళిపోవాలన్నా, మీ ఇంటికి వచ్చేసేయాలన్నా? ఇవాళ రేపు అదే చేస్తున్నారు కదా. అమ్మాయి మొగుడిని వదిలేసి ఇట్లా రాగానే, రా అమ్మా మా ఇంట్లోనే ఉండు, మేము ఉన్నాం కదా నీకు, మీ హస్బెండ్ దగ్గర రిటర్న్ పోకు అని చెప్తున్నారు కదా మీరు. అరే ఇజ్జత లేకుండా పోయింది మొగోనికి జీవితానికి. మీ మొగోళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నా బాస్ అందరికీ, పే స్లిప్ చూపియం, ఏం చూపియమని చెప్పండి, టైం ఇవ్వండి, అర్థం చేసుకోండి. 6 months మమ్మల్ని ప్రొటెస్ట్ చేయండి మంచిగా, పీస్ఫుల్ ప్రొటెస్ట్. మనం ఇక పే స్లిప్స్ చూపిస్తాం, అన్నీ చూపిస్తాము అంటే ఇక కూడా మనం లొంగనికి రెడీ అయితే లొంగ పెట్టిస్తారు అందరూ. అంతే ఇవాళకి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ విమెన్, ఐ రెస్పెక్ట్ విమెన్, కానీ సొసైటీలో రియాలిటీ అని తెలవాలా, మనం మన సొసైటీని మంచిగా చేయాలా. అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నా. ఇవన్నీ పే స్లిప్స్, గీ స్లిప్స్ ఇవన్నీ అడగడం మన సొసైటీ, మన ఇండియన్ కల్చర్కి విరుద్ధం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికి నాతో మాట్లాడాలా అని ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, ఐ హ్యావ్ ఎ కన్సల్టింగ్ ఫ్రమ్ onewaytolife.com. ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫస్ట్ లింక్, onewaytolife.com, అది క్లిక్ చేయండి. అండ్ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్, అంటే ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్ మొత్తం చదవండి. మీరు ల్యాప్టాప్లో చూస్తున్నారు, onewaytolife.com క్లిక్ చేయండి. బ్రౌజర్లో మొత్తం వెబ్సైట్ చదవండి. చదివిన తర్వాత దాంట్లోనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. మొబైల్లోకి ఏని చూస్తుంటే దాంట్లో వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా హాయ్ వికాస్ అని పంపించండి, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను, మనము మాట్లాడవచ్చు. వీ కెన్ టాక్ అబౌట్ లైఫ్, కరియర్, రిలేషన్షిప్స్. అండ్ సో ఎట్లా అనిపించింది ఇవాళ టాపిక్? కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లేడీస్ అమ్మా నాన్నలతో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.